నమస్కారం, సుస్వాగతం. అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం శ్రీ పూదోట లింగావధూత గారి గురించి తెలుసుకుందాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాగంటి సమీపాన కర్నూలు మండలం పాలేరు నదీ తీరంలో అవుకు అనే గ్రామం ఉంది. అక్కడ సోమిరెడ్డి సోమమ్మ అనే దంపతులకు 17వ శతాబ్దంలో లింగమూర్తి జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో ఆ గ్రామం వారు అచ్చమ్మ గారి చింతమాను మఠంలో భోజన వసతులు ఉండటం వలన అనాథ బాలకుడిగా లింగమూర్తిని చేర్చారు. చాలా కాలం క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ మఠానికి వచ్చినప్పుడు కొంతకాలం తరువాత ఒక మహాత్ముడి మఠానికి వస్తాడని చెప్పిన మాట అచ్చమ్మ గారికి గుర్తుంది. ఈ బాలుడి ప్రవర్తన వింతగా ఉండటం వలన బహుశా ఇతడేనేమో అని ఆమెకు అనుమానం వచ్చింది. యాగంటి గుహల్లో తపస్సు చేసుకునే శివరామస్వామి లింగమూర్తిని చూడగానే తన దివ్యశక్తితో గ్రహించి తను స్థాపించబోయే పూదోట గురుపీఠానికి కాబోయే ప్రథమ పీఠాధిపతిగా లింగమూర్తిని గుర్తించి ఏటి స్నానం చేయించి మంత్రోపదేశం చేసి అచ్చమ్మ దగ్గర 1 ఏడాది ఉండమని చెప్పి గుహలోకి వెళ్లి తపస్సు చేసుకోసాగారు. ఏడాది తర్వాత శివరామస్వామి తిరిగి వచ్చి శివలింగ గుహకు లింగమూర్తిని తీసుకెళ్లి ప్రాణాయామ అనుష్ఠాన క్రియలు శాస్త్రాధ్యయనం బ్రహ్మ విద్యా బోధ చేశాడు. కారణ జన్ముడు కావటం వలన గురువు గారికి ఒక్కొక్కటి అవగతమవుతూ వచ్చాయి. ఒకసారి అడవిలో పాము పడగ నీడ పట్టడం, హనుమంతుడికి పండు తినిపిస్తూ ఉంటే శిష్యులు గురువుకు చెప్పగా గురువు వచ్చి హనుమత్ స్తవం చేయగా హనుమంతుడు ప్రత్యక్షమై గురువుతో లింగమూర్తికి గురువు అవటం నీ అదృష్టం అని చెప్పి అదృశ్యమయ్యాడు. లింగమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. నిరంతర ధ్యానం వల్ల పరాశక్తి కృపను సంపాదించాడు. గురువు దృశ్యభేదన యోగం నేర్పటం వలన సంపూర్ణ అద్వైతం సిద్ధించింది. గురువు శుశ్రూషతో 12 సంవత్సరాలు గడిచిన అనంతరం 20 ఏళ్ల వయసులో లింగమూర్తికి గురువు పూదోట లింగావధూత అని నామకరణం చేసి పూదోట గురుమఠం అధ్యక్షుడిగా నియమించి తన శక్తులను ధారపోసి అచ్చమ్మగారి దగ్గర 2 రోజులుండి రవ్వలకొండ పైకి వెళ్లి తిరిగి కనిపించలేదు. రవ్వలకొండలో వజ్రాలు దొరుకుతాయని ప్రతీతి. గురువు తరువాత లింగావధూత రవ్వలకొండలో కౌపీనం మాత్రం ధరించి రవ్వల కోసం వచ్చిన వారెవరైనా ఏదైనా పెడితే తినేవాడు. దినమంతా ధ్యానంలో ఉండేవాడు. అతనినందరూ పిచ్చివాడని అనుకునేవారు. రవ్వల కోసం వచ్చిన ఒక అతనికి రాత్రి దాకా వెదికితే ఏమీ దొరకలేదు. లింగావధూత ఒక రాయి కింద చేయి పెట్టి పెద్ద పెద్ద జాతిరత్నాలు తీసి అతనికి ఇచ్చి వెళ్ళమని చెప్పాడు. దాంతో ఆ వ్యక్తి ధనికుడయ్యాడు. ఈ వింత బనగానపల్లెలో అందరికీ తెలిసింది. జనరద్దీ ఎక్కువ అవటం వలన అక్కడి నుంచి అర్ధరాత్రి బయలుదేరి దూరంగా కానాల అనే గ్రామంలో చేరి ఏకాంత ప్రదేశంలో ఉండసాగారు లింగావధూత. కోనాలలో ఆవుల్ని మేపుకునే కుర్రవాడు ఒక ఆవు తప్పిపోయిందని వెతుకుతూ వెళ్లి అది స్వామి దగ్గర ఉండటం గమనించి యజమానురాలికి చెప్పాడు. ఆవిడ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ లింగావధూత స్వామికి రోజు అన్నము నీళ్లు ఇస్తూ ఉండేది. కొంతకాలానికి అక్కడ కరువు వచ్చి అందరూ ఆ గ్రామం వదిలిపోతూ ఉంటే లక్ష్మమ్మ కూడా వేరే ఊరు వెళతానని స్వామికి చెప్పింది. స్వామి కరువు తీరుతుందని శ్రీరామచంద్రుని గూర్చి ఒక కీర్తన పాడగా కుంభవృష్టిగా వాన కురిసి ఆ ఊరి కరువు తీరింది. వాగులు వంకలు అన్నీ నిండిపోయినవి. ఈ సంగతి లక్ష్మమ్మ గారి వలన ఊరి వారికి తెలియటంతో లింగావధూత మరల ఆ ప్రదేశం వదిలి వెళదామని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ ఊరి వారు బ్రతిమాలగా కొన్నాళ్లు అక్కడున్నాడు. పుష్పగిరి పీఠాధిపతులు రమ్మని పల్లకి పంపిస్తే రానని లింగావధూత నిరాకరించాడు. పీఠాధిపతులు స్వయంగా వచ్చి చూశారు. చిన్మయ యోగ సిద్ధి కలిగిన వారికి శరీరం నీడ భూమి మీద పడదు. అది చూసి పీఠాధిపతులు ఆశ్చర్యపోయి లింగావధూతని శంకరాచార్యుల వారితో పోల్చారు. పీఠాధిపతులు నంద్యాలకు వచ్చి ఆంజనేయాలయంలో విగ్రహం వెనుక లింగావధూతను చూసి ఆశ్చర్యపోయినారు. మంత్రశక్తులతో జనాన్ని భయపెడుతున్న 2 మాంత్రికులకు రామతారక మంత్రం ఉపదేశించి దాసావధూత భద్రావధూత అని పేర్లు పెట్టారు. 2 స్త్రీలకు జ్ఞానేశ్వరి యోగేశ్వరి అని పేర్లు పెట్టారు. వీరంతా పూదోట గురుపీఠంలో ఉంటారు. పాము కరచిన నవవరుడికి దాసావధూత చేత వధూవరులకు అభిషేకం చేయించి పాము కరిచిన వరునిపై చేయి పెట్టి తిరిగి పునరుజ్జీవితుణ్ణి చేశారు. ఒకసారి నాటకం జరుగుతుండగా సత్యభామగా నటిస్తున్న నటి చీర అంటుకోగా ఆమె లింగావధూతను పాహిమాం పాహిమాం అని దీనంగా ద్రౌపది వలె ప్రార్థించింది. స్వామి ఆశ్రమంలో షిరిడీ సాయిబాబా లాగా తన బట్టతో మంటలార్పుతున్నట్టు నటించారు.
అక్కడ ఆ స్త్రీ రక్షింపబడింది. ఆమె ఆ తరువాత స్వామి శిష్య బృందంలో చేరి నాటకాలను మానుకుంది. లింగావధూత పాటలు తత్వాలు పాడుతూ ఉండేవారు. వాటిని శిష్యుడు దాసావధూత తాటాకులపై రాశారు. 715 పాటల్ని లింగావధూత తరువాత వచ్చిన 10వ పీఠాధిపతి అయిన శ్రీ ఆనందనాథ స్వామి పూదోట తత్వగీతామృతం పేరుతో 1962లో ప్రచురించారు. లింగావధూత అఖండ సమాధిలో ఉండగా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై అవసాన కాల సమయం దగ్గర పడుతున్నట్టు చెప్పాడు. స్వామి సంగమేశ్వర యాత్ర చేస్తూ శిష్యులందరినీ కలుపుకుంటూ కృష్ణా ప్రవాహంలో నది మధ్యలో దాసావధూత కృష్ణాజనం పరవగా దానిపై పద్మాసనంలో కూర్చుని ప్రవాహం మధ్యలో వెళ్లిపోయినారు. వారి దేహం చుట్టూ మంటలు ఆకాశమంత ఎత్తు లేచాయి. జ్ఞానేశ్వరి కూడా గురువుతో పాటే నదీ ప్రవాహంలో కలిసిపోయింది. పోతులూరి వీరబ్రహ్మం గారి తత్వాలలాగా లింగావధూత తత్వాలు కూడా కర్నూలు జిల్లాలో ప్రఖ్యాతిగాంచినాయి. ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్ర యోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ పూదోట లింగావధూత గారి చరిత్ర 2014 డిసెంబర్ నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది. నమస్కారం.